between, and what is the difference between you and other institutes like this? మాస్టర్స్లో ఎందుకు మీ అదర్ ఆర్గనైజేషన్తో డిఫరెంట్ చేసామంటే కెర్నల్ మాస్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రియల్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. మేము మాత్రమే ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నామని నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. ఇంకెక్కడ ఇలాంటి ఆపర్చునిటీ లేదు. నేను ఛాలెంజెస్ కూడా చెప్పగలుగుతాను. ఈ యొక్క మెయిన్ ఫ్యూచర్ వల్లే ఐ రిసీవ్డ్ మెనీ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో. వండర్ఫుల్ అండి. హార్డ్వేర్ బోర్డ్ చూపిస్తాను, నా చేతిలో ఉంది. ఓకే, సో దీన్ని ఆర్డునో బోర్డ్ అంటారు. యాక్చువల్గా ఇదేంటంటే ఎడ్యుకేషన్ బోర్డ్ కిందకి వస్తుంది. ఎడ్యుకేషన్ బోర్డ్స్ అంటే వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఎవరైనా వర్క్ చేయొచ్చు ఈ బోర్డు మీద. సో ఇలాంటి బోర్డు మీద చాలా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి. ఈవెన్ బీటెక్ చదివే అకాడమిక్ చేసే ప్రాజెక్ట్స్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీని మీద చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ కాదు, ఇక్కడే చాలా లూజ్ అవుతుంది అన్నమాట. మేము కెర్నల్ మాస్టర్స్ మేమేం చేస్తున్నామంటే, నేను నాకున్న అనుభవంతో నా ఎక్స్పీరియన్స్తో నేను డిజైన్ చేసి మా ఆర్గనైజేషన్లో మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న మా ఈ ఓన్ బోర్డు, ఇది మా పేరు ఉంటుంది అక్కడ, కెర్నల్ మాస్టర్స్ అని కూడా ఉంటుంది పేరు. ఈ బోర్డు మీద చేస్తే నా స్కిల్ వస్తుంది. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం ఎక్కడ ఎత్తినా కానీ, ఏ సెమీ కండక్టర్ కంపెనీ చూస్తున్నా కానీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఎండ్ ఆఫ్ ద డే ST మైక్రో ఎలక్ట్రానిక్స్ మీద ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. అది ఈ బోర్డులో ఉంది. అక్కడ మేము డిజైన్ ST మైక్రో ఎలక్ట్రానిక్స్ అనమాట. దీన్ని ఇండస్ట్రియల్ బోర్డు అంటాం. సో ఎందుకు ఈ ఇండస్ట్రియల్ బోర్డు, ఎందుకు ఎడ్యుకేషన్ బోర్డు అంటే, సింపుల్ డిఫరెన్స్ చెప్పాలంటే, ఒక నాన్ టెక్నికల్ నేను మాట్లాడితే, ఈ బోర్డులో ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని సాల్వ్ చేయలేం, ఇది పక్కన పెట్టాల్సిందే. అదే ఇండస్ట్రియల్ బోర్డు ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక కస్టమర్ రేపు మార్కెట్కి వెళ్ళిపోతుంది ప్రొడక్ట్, కస్టమర్ కంప్లైంట్ చేశాడు, ఇది పని చేయట్లేదు, డిస్ప్లే పని చేయట్లేదు, సంథింగ్ అంటాడండి. అప్పుడు మేము ఏం చేస్తామంటే, దీనికి డీబగ్గింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంతో ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయగలుగుతాం. అందుకే ఇండస్ట్రియల్ బోర్డు అంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ బోర్డు మీద వర్క్ చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదువుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు దీన్ని. అంత డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. దీన్ని చేయాలంటే ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్ కూడా చేయొచ్చు. మనం 10th క్లాస్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ స్కూల్స్లో మనం అబ్జర్వ్ చేస్తుంటే సైన్స్ గర్స్ పెడతారు, ఎగ్జిబిషన్ పెడతారు. సో దీంట్లో చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అంటే వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కూడా చేస్తుంటారు అన్నమాట. రైట్. ఇది